బస్సులు నిలిచిపోయాయి, దుకాణాలు మూతపడ్డాయి. పెంచిన విద్యుత్ ఛార్జీలు కోతలకు నిరసనగా ఇవాళ విపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపుకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నారు. హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు బస్సులను అడ్డుకోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విశాఖ, గుంటూరు, కర్నూలు, కడప, తిరుపతి, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో బంద్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. వ్యాపారులు, దుకాణాలు తెరవలేదు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, సర్ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలని, విద్యుత్ కోతలను ఎత్తేయాలని నేతలు డిమాండ్ చేశారు. పలుచోట్ల ఆందోళనకు దిగిన విపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బంద్ సంపూర్ణంగా జరుగుతా ఉంది, ప్రశాంతంగా జరుగుతా ఉంది. షాపు యజమానులంతా కూడా స్వచ్ఛందంగా షాపులు మూసుకున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా తిరగడం లేదు. ప్రయాణికులు సైతం ఏ ఒక్కరు కూడా బస్టాండ్కు రావడం లేదు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ రోజు పెంచిన కరెంట్ ఛార్జీల వలన రాష్ట్రంలో ఉన్న ప్రతి సామాన్యుడు బాధితుడే కాబట్టి ప్రతి సామాన్యుడు ఈ బంద్కు స్పందించి సంపూర్ణంగా కోఆపరేట్ చేస్తున్నారు, సంపూర్ణంగా బంద్ పాటిస్తున్నారు. బంద్ పాటిస్తున్న ప్రజానికానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.